హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనం ఇంట్లో ఇడ్లీ మంచి స్పాంజీగా మంచిగా రావాలా, ఏ విధంగా చేయాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఏ విధంగా అనేది మీరు కరెక్ట్ కొలతలతో చూపిస్తానండి. నా వీడియో అనేది స్కిప్ లేకుండా చూడండి. ఎందుకంటే స్కిప్ చేస్తూ ఉంటే మధ్యలో ఏదైనా కానీ మన ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతాం అనమాట. కాబట్టి స్కిప్ లేకుండా అయితే చూడనమాట. మళ్ళీ చెప్తున్నానండి, నా వ్యూస్ ప్రాసెస్ అయితే చూపిస్తాను. నేనైతే ఒక కప్ అయితే తీసుకుంటాను. మాకు ఇద్దరం ఉంటాము, కాబట్టి ఒక కప్ అయితే మీనం వేయాలంటారండి. ఇంకో వేరే సైడ్ మినపప్పు కూడా అంటారు. ఒక కప్ అయితే మినపప్పు తీసుకొని నేనైతే ఒక 3 గంటలు 4 గంటలు నానబెడతానండి. మొత్తం అయితే ఈ విధంగా అంతా దుమ్ము అనేది ఉందండి. 2-3 సార్లు అయితే కడుక్కొని నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే వాటర్లో నానబెట్టి అయితే మనం నెక్స్ట్ మనం మిక్స్ పట్టే టైంలో అయితే మళ్ళీ నేను చూపిస్తానండి. మినపప్పు మిక్స్ పట్టే ముందు ఒక గంట ముందర అయితే మనం ఇడ్లీ రవ్వను అయితే వాటర్లో బాగా కడుక్కొని ఒక కప్పు మినపప్పు తీసుకున్నది 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాం అనమాట. తీసుకొని దీని అయితే బాగా వాటర్లో కలుపుకోవాలి, మొత్తం కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఒక 1 అవర్ అయితే నానబెట్టాలి. అయితే ఒక 1 అవర్ అయితే ఈ విధంగా నానబెట్టుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, మినపప్పు అయితే ఈ విధంగా నానబెట్టిన కదా. ఇప్పుడైతే మిక్స్ పెట్టుకుందాం. ఇంకా వాటర్ అంతా బాగా పోసి మిక్స్ అయితే పట్టుకుందాం. పారవకుండా ముందరనే ఇంకా మినపప్పు అయితే ఒక జార్లోకి వేసుకుందాం, మిక్స్ జార్లోకి. మిక్స్ పట్టేసుకుందాం. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ పెట్టకుండా ఒక 1 అవర్ అయితే నానబెట్టుకుని వాటర్ అయితే పారబోసి దీని అయితే ఈ ఇడ్లీ రవ్వ ఉంది కదండి, ఆ ఇడ్లీ రవ్వ పిండి మొత్తం మనం మిక్స్ పెట్టుకున్న మినపప్పులో వేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా తీసుకున్నామండి. ఈ విధంగా తీసుకుని మొత్తం మినపప్పు ఇడ్లీ రవ్వ మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాం. ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం దగ్గరికి వేసేసుకున్నాం. చూడండి, మీకు ఈ విధంగా పిండి అనేది ఇంత ఉంది కదా, సగం ముక్కలు ఉందన్నమాట. మీకు పొంగితే ఎంతవరకు వస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నా. నెక్స్ట్ నేను చూపిస్తా కదా మార్నింగ్ ఎంత పొంగుతున్నది అనేది మీ వీడియోలో మీకే కనబడుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం మిక్స్ చేసుకున్నా కదా. కింద కూడా నేను ఒక ప్లేట్ పెడుతున్నాను. కింద ప్లేట్ పెట్టి పైన ప్లేట్ పెట్టేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పిండి మార్నింగ్ కల్లా పొంగింది అనుకోండి, ఈ పిండి అనేది ఈ ప్లేట్లో పడిపోతుంది అనమాట. ఈ ప్లేట్లో పడిపోవడానికి నేనైతే ప్లేట్ పెట్టేసాను. పైన మూత ముస్తాను. పైన ఈ విధంగా అయితే మూత ముసేస్తాను. మార్నింగ్ అయితే మనకు పొంగుతుంది కదండి, ఆ విధంగా పొంగితేనే మనకు స్పాంజ్గా మార్నింగ్ బాగుంటుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. మార్నింగ్ అండి, నైట్ అయితే పిండి పెట్టాం కదా, ఇప్పుడు మార్నింగ్ అయితే ఈ విధంగా అయింది. చూడండి ఎంత పొంగిందో.
ఇదైతే ఇప్పుడు ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్నాం. చూడండి ఈ విధంగా అయితే బాగా మొత్తం కలిపేసినాం. ఇప్పుడైతే సాల్ట్, వంట సోడా, వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా ఇడ్లీ అయితే వేసుకుందాం. సాల్ట్ అయితే రుచికి తగినంత అయితే వేస్తున్నాను. అంటే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. చిటికెడు వంట సోడా అయితే వేస్తున్నాను. వాటర్ అయితే తగినంత వేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకున్నా. మిక్స్ చేసుకున్న ఇడ్లీ పాత్రలు అయితే వేసేసుకున్నాం. చూడండి ఈ ఇడ్లీ పాత్ర మనకైతే క్లాత్ అయితే లేదు. క్లాత్ బదులు మనం అయితే ఈ ప్లేట్లో గుంతలు ఉన్నాయని గుంతలు అయితే కొంచెం కొంచెం ఒక చుక్క 2 చుక్కలు ఆయిల్ వేసి మొత్తం దంతా పూసుకొని ఇడ్లీ అయితే వేసుకోవాలి. లేదంటే దీంట్లో మొత్తము ఇడ్లీ పిండి ఉంటుంది మొత్తం కలుసుకొని మనకైతే రాదనమాట. ఇడ్లీ పిండి మొత్తం స్మూత్గా రావాలి, మనకి పీస్ పీస్ రావాలంటే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పాత్రలు అయితే వేసుకోవాలన్నమాట. ఒక చుక్క వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని వేసుకుందాం. ఇది ఒక పాత్ర అయితే వేస్తాను. అయితే ఈ విధంగా అయితే వేసుకోవాలి. అన్ని పాత్రలు ఈ విధంగా అయితే వేసుకుందాం. చూడండి ఈ విధంగా అయితే ప్లేట్లో వేసుకొని ఈ విధంగా పెట్టేశాను. స్టవ్ అయితే వెలిగించి మొత్తం పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ పాత్ర పెట్టుకుని దాంట్లో మనం పోసుకున్న ప్లేట్లు అన్నీ ఉన్నాయండి, దాంట్లో వేసి ఇంకా మొత్తం అంతా పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇదంతా వెలుగుతుంది. నెక్స్ట్ మనం ఇడ్లీ అయినంత వరకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చూసి మళ్ళీ చూపిస్తానండి. చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇడ్లీ అయితే అయ్యిందన్నమాట. బాగా వచ్చింది. మొత్తం అంతా తీసేసుకున్నాం. చాలా బాగుంది. అయితే వాటర్ అయితే చల్లుకొని ఇడ్లీ తీసేసుకుందాం. వాటర్ అయితే చల్లుకొని తీసేసుకుందాం స్పూన్తో. ఒక ప్లేట్ అయితే చూపిస్తాను కదా, వేడి ఉంది.
ఈ విధంగా మొత్తం తీసేసుకుందాం. ఈ విధంగా తీసేసుకున్నాను. ఇట్లకి మొత్తం అయితే నాకు 4 గంట 16 ఇడ్లీలు అయితే వచ్చేసాయి. చూస్తుంటే ఎంత స్మూత్గా అయితే వచ్చాయి అనమాట. స్పాంజీగా స్మూత్గా వచ్చాయి.